జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి అలాగే మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి మొత్తం 4096.7 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక్కటే 2216.7 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దును అయితే పంచుకుంటుంది. ఆ లెక్కను మీరే ఒకసారి ఊహించుకోండి ఏ స్థాయిలో ఉంటుందో. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సరిహద్దుల్లో ఒకటిగా గుర్తింపు అయితే పొందింది. ఈ సరిహద్దు అనేది కేవలం మైదాన ప్రాంతమే కాకుండా పెద్ద సంఖ్యలో నదులు, చిత్తడి నేలలు, అలాగే డెల్టా ప్రాంతాల గుండా పోతా ఉంటుంది. ఇచ్చామతి, గంగా నది, పద్మ, తీస్తా వంటి నదులన్నీ కూడా రెండు దేశాల మధ్యన ప్రవహిస్తూ సహజ సరిహద్దులుగా ఉన్నాయి. ఇకపోతే బెంగాల్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి సుందర్బన్ డెల్టా, అలాగే దట్టమైనటువంటి మడ అడవుల గుండా ఈ సరిహద్దు అనేది సాగుతూ ఉంటుంది. ఇక్కడ సరిహద్దును గుర్తించడం చెప్పాలంటే అత్యంత క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అందుకే పశ్చిమ బెంగాల్ సరిహద్దులో దాదాపు 1647 కిలోమీటర్ల మేర అధునాతన ముళ్ల కంచె, అలాగే ఈ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. భౌగోళికంగా కఠినమైనటువంటి చిత్తడి నేలలు, నదులు, అలాగే కొండ ప్రాంతాలు ఉండడం వల్ల దాదాపు 569 కిలోమీటర్ల మేర ఇంకా కంచె వేయడం సాధ్యపడలా. ఇందులో 112 కిలోమీటర్ల మేర కంచె వేయడం అసాధ్యమైనటువంటి ప్రాంతంగా అధికారులు అయితే గుర్తించారు. అందుకే కంచె వేయడానికి వీలు కానటువంటి నది తీర ప్రాంతాలలో ఈ అక్రమ చొరబాట్లను, స్మగ్లింగ్ ను అరికట్టడానికి మొసళ్ళు, అలాగే విషపూరిత పమ్మలను మోహరించేటటువంటి వ్యూహాలను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఇక అస్సాం విషయానికి వద్దాం. భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దులో అస్సాం రాష్ట్రం 263 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దును అయితే పంచుకుంటుంది. ఈ సరిహద్దు అనేది వ్యూహాత్మకంగాను, రక్షణ పరంగా, భౌగోళిక పరిస్థితుల పరంగా అత్యంత సున్నితమైంది. ఈ 263 కిలోమీటర్ల సరిహద్దులో దాదాపు 119 కిలోమీటర్ల మేర, అంటే దాదాపు 45% నదీ తీర ప్రాంతమే ఉండదు. ముఖ్యంగా దుబ్రి, దక్షిణ సల్మారా జిల్లాల గుండా ప్రవహించేటటువంటి బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల వలన ఇక్కడ ఎప్పుడు కూడా ఒకేలాంటి నేల అయితే ఉండదు. ఈ నదీ ప్రవాహాల వల్ల ఏర్పడేటటువంటి తాత్కాలిక ఇసుక తిన్నెలు ఈ సరిహద్దు వెంబడంతా కూడా విస్తరించి ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో మునిగిపోవడం, ఎండాకాలం వచ్చిందంటే బయటపడడం. దీనివల్ల ఏంటంటే సరిహద్దును గుర్తించడం చెప్పాలంటే కష్టమైపోతుంది. అయితే సరిహద్దులోని దాదాపు 201.51 కిలోమీటర్ల దూరం వరకు మామూలు ముళ్ల కంచెను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేవలం 4.35 కిలోమీటర్ల మేర మాత్రమే మైదాన ప్రాంతంలో కంచె లేకుండా మిగిలిపోయి ఉండాలి. దీన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కంచె లేనటువంటి ఈ నదీ మార్గాల ద్వారా అస్సాం నుంచి బంగ్లాదేశ్ కు పశువులను దొంగతనంగా తరలించడం అనేది చాలా సంవత్సరాలుగా ఇక్కడ చెప్పాలంటే పెద్ద భద్రతా సమస్యగా మారిపోయింది. దట్టమైనటువంటి పొగ మంచును, అలాగే ఈ నదీ ప్రవాహాలను వాడుకొని ఈ స్మగ్లర్లంతా కూడా ఈ దొంగ రవాణా పనులని కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే నేపాల్ సరిహద్దుల విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్, బీహారు, అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో నివసించేటటువంటి ఈ ప్రజల యొక్క సంస్కృతి, భాష, అలాగే వాళ్ళ రూపం ఈ నేపాల్ సరిహద్దు ప్రజలతో చాలా వరకు పోలుంటుంది. అక్రమంగా దేశం లేకొచ్చేటటువంటి వలసదారులు, ముఖ్యంగా ఎవరు ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, అలాగే పాకిస్తాన్ కు చెందినటువంటి జిహాదీలు ఈ పోలికలను వాడుకొని స్థానిక ప్రజల్లాగా నటిస్తూ అక్కడే బతుకుతున్నారు. దళారుల సహాయంతో చాలా తక్కువ సమయంలోనే వీళ్ళు నకిలీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అలాగే ఓటరు గుర్తింపు పత్రాలను సంపాదించి సరిహద్దు గ్రామాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నేపాల్ సరిహద్దుకు ఇరువైపులా, ముఖ్యంగా యూపీలోని సిద్ధార్థ్ నగర్, మహారాజ్ గంజ్, అలాగే శ్రావస్తి, అలాగే బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలలో ఈ మదరసాలు, మసీదులు, అలాగే ఈ మతపరమైనటువంటి సంస్థల సంఖ్య వేగంగా పెరిగిపోయింది. అది కూడా అసహజంగా. సరిహద్దు దాటి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలు, అలాగే ఇతర చొరబాటుదారులకు ఈ మతపరమైనటువంటి కేంద్రాలు ప్రాథమిక ఆశ్రయాన్ని అయితే ఇస్తున్నాయి. ఎవరైనా ఇళ్లలో వస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ షెల్టర్ వీళ్ళే ఇస్తారు. నిఘా సంస్థల నివేదికల ప్రకారం చాలా మంది అక్రమ వలసదారులు ఈ కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాలలోనే తాత్కాలికంగా ఇళ్లు కట్టుకొని బతుకుతున్నారు. ఎవడినైంది ఆ దేశం మీద? ఈ లమిడి కొడుకులు ఉండరా కాదు, వీళ్ళు ఏడాడించో వచ్చేది ఏంది, ఏడ బతికేది ఏంది? ఇదే ధర్మసత్రం ఆ దేశము కాదు. మనం పోయి ఏ దేశంలో ఉందాం పండి ఉండనిస్తారేమో, కనీసం గుడారం వేసుకుందాం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఉండనిస్తారేమో, ముడ్డి బగలదంతారు ఊరికే కూడా కాకుండా. ఈ
లంబడి కొడుకులంతా వీళ్ళంతా వీళ్ళ ఇష్ట ప్రకారం రావడం, వీళ్ళ ఇష్ట ప్రకారం ఇల్లు కట్టుకోవడం, దర్జాగా బతకడం, పైగా మన మీదనే తిరగబడడం. రెండు దేశాల మధ్య ఉండేటటువంటి నో మ్యాన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నియమం ఒకటి ఉంటుంది. అయినప్పటికీ ఈ అక్రమ వలసదారులు అక్కడ చిన్న చిన్న గుడిసెలన్నీ కూడా వేసుకుని ఈ పశువుల పాకలన్నీ కూడా కట్టుకొని బతుకుతారు. సరిహద్దు వెంబడి ఉండేటటువంటి ఈ చిన్న చిన్న కిరాణా దుకాణాలు, ఈ పండ్లు కూరగాయల మార్కెట్లలో కూలీలుగానో లేకపోతే చిన్న వ్యాపారులుగా స్థిరపడి నిఘా సంస్థల కంటబడకుండా తలదాచుకుంటున్నారు. ఇకపోతే పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉండాలి. పంజాబ్ సరిహద్దులో ఎక్కువ భాగం విశాలమైనటువంటి మైదానాలు, అలాగే సారవంతమైనటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా ఉంటాయి. ఇటు చూస్తే ఇటుపక్క పంట పొలాలు ఉంటాయి, అటుపక్క చూస్తే అటుపక్క పంట పొలాలు ఉంటాయి. సరిహద్దు ఏమున్నది మధ్యలోనే, అంతే అమారి ఉంటారు అనమాట చాలా ప్రాంతాల్లో. ఈ సరిహద్దు వెంబడి దాదాపు 100% ఈ ముళ్ళ కంచెను, అలాగే రాత్రి వేళల్లో పగల్లాగా పట్ట పగల్లాగా మార్చేటటువంటి శక్తివంతమైన ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. అయితే రావి సట్లేజ్ నదులు ఈ సరిహద్దు వెంబడి, అలాగే సరిహద్దుకు ఇరువైపులా కూడా మెలికలు తిరుగుతా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదీ ప్రాంతాలు వర్షాకాలంలో వచ్చేటటువంటి వరదలు, అలాగే దట్టంగా ఎత్తుగా పెరిగేటటువంటి గడ్డి పొదలు ఉన్నటువంటి చోట ఈ కంచి వేయడం అనేది చెప్పాలంటే సాధ్యం కావడం. ఈ ఖాళీలను ఈ స్మగ్లర్లు, తీవ్రవాదులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇక మన సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా గమనించి లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం అయితే అర్థమైపోయింది. చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ మన దేశానికి బార్డర్ విషయానికి వచ్చిన, నేపాల్ అలాగే మన బార్డర్ విషయానికి వచ్చిన, పాకిస్తాను మన బార్డర్ విషయానికి వచ్చిన, ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్య ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందయ్యా అంటే, ఈ సరిహద్దుల పక్కనే నివాసం ఉంటున్నటువంటి ఈ జిహాదీ ముండా కొడుకుల మూలంగా ఈ అక్రమ వలసదారులు, తీవ్రవాదులు, స్మగ్లర్లు, జిహాదీలు వీళ్ళంతా కూడా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే సరిహద్దుల పక్కనే నివాసాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఈ అక్రమ వలసదారులకు రాకపోకల్లో సాయం చేస్తున్నారన్నమాట. దీంతో అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నతాధికారులను అయితే ఆదేశించినారు. దేశ భద్రతను మరింత బలోపేతం చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో ఈ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నది. మొన్న జరిగినటువంటి ఒక కీలక భద్రతా సమీక్షా సమావేశంలో మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు దేశ సరిహద్దుల రక్షణ తీరుని అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ సరిహద్దు భద్రతా దళాలు, ఈ స్థానిక పరిపాలన విభాగాలతో ఆయన సుదీర్ఘంగా చర్చలు అయితే జరిపినారు. సరిహద్దుకు సమీపంలో వెలుస్తున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు మన దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఈ సమావేశంలో అమిత్ షా గారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అంతర్జాతీయ సరిహద్దు రేఖ నుంచి భారత భూభాగం వైపు 15 కిలోమీటర్ల మేర, అంటే ఇప్పుడు సపోజ్ ఇది సరిహద్దు అనుకోండి, ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 15 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా అత్యంత సున్నితమైనదిగా పరిగణించాలని, ఈ పరిధిలో చట్టవిరుద్ధంగా నిర్మించినటువంటి నివాసాలు గాని, వాణిజ్య సముదాయాలు గాని, లేదా మరే ఇతర నిర్మాణాలైనా సరే వాటిలన్నిటిని కూడా వెంటనే గుర్తించి వాటిలన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి అక్రమ నిర్మాణాలు తరచుగా ఈ చొరబాట్లకు, స్మగ్లింగ్ కు, ఈ ఆయుధాల సరఫరాకు, డ్రగ్స్ రవాణా వంటి కార్యకలాపాలకు, అలాగే దేశ వ్యతిరేక శక్తులకు ఆశ్రయాలుగా మారుతున్నాయని ఈ నిఘా వర్గాలన్నీ కూడా హెచ్చరించడంతో మన అమిత్ షా గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే సరిహద్దు రక్షణ దళాలు కలిసి పనిచేయాలని హోంమంత్రి సూచించినారు. అంతేకాకుండా సరిహద్దుల వద్ద అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి జిహాదీలందరినీ కూడా తరిమేయాలని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అది విషయం ఎట్లున్నది న్యూస్ చూడండి. మన దేశంలో ఏందా ఈ లంబడి కొడుకులంతా ఉండారనేది వాస్తవం. ఎవరు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, వేరు వేరు పేర్లు చెప్పి, అంటే మా మూడు ఈడు ఉండాడనో, మా పెళ్ళం ఎండాదనో, లేకపోతే టూర్ వీసాల మీద వచ్చి ఎప్పుడెప్పుడు అంతా చాలా మంది ఇక్కడ పాతుకోమన్నారు కదా. ఈ మధ్య కాలంలో న్యూస్ అని కూడా వచ్చినా మీరు కూడా చూసి ఉంటారు. ఈ విషయంలో కావచ్చు, లేదా దేశ సరిహద్దులు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఉండే లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటా పోతారు. అంటే మన దేశంలో అక్రమ చొరబాటుదారులు అనేవాళ్ళు ఒక్కరు కూడా లేకుండా చేయడానికి పూర్తి స్థాయిలో పని అయితే జరుగుతుంది. అలాగే ఈ సరిహద్దు నిర్మాణ పనులు కూడా వేగవంతం చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. కానీ ఒక
విషయం ఏంటంటే మనలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాలకు ఈ నాయకులకు సపోర్ట్ చేయకపోతే మన దేశ భవిష్యత్తు అనేది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇక ఏం చేయాలనేది మనమే నిర్ణయించుకోవాలా. మనం మన దేశం కోసం నిలబడాలన్నా, మన ప్రభుత్వాల కోసం నిలబడాలన్నా లేదా అనేది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే దేశ భద్రత విషయంలో మన మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల పట్ల మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.